డూ యు నో గాడ్స్ సైలెన్స్ స్పీక్స్. దేవుని యొక్క మౌనం కూడా మాట్లాడుతుంది. హల్లెలూయా. సో డీకోడ్ చేయబోతున్నాను, దేవుని యొక్క మౌనాన్ని డీకోడ్ చేయబోతున్నాను. దేవుని యొక్క మౌనం అనే మిస్టరీని ఏమండి, ఆ యొక్క మర్మాన్ని నేను విప్పి మీకు చూపించబోతూ ఉన్నాను. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క మౌనం అంటే అది పాక్షికంగా కరెక్ట్ అనిపించింది, అందుకే నేను మార్చాను. దేవుని మౌన సందేశము. హల్లెలూయా. దేవుని మౌన సందేశము. మౌనము కూడా మాట్లాడుతుంది. మౌనము కూడా మాట్లాడుతుంది. సో ప్రారంభ వాక్యంగా 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియూ సెలవీయకుండాను. గాడ్ వాజ్ సైలెంట్ వెన్ సాల్ వాజ్ సీకింగ్ గాడ్. దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? ఎవరైనా సరే పూర్ణ హృదయముతో ఆయనను వెతికితే ఆయన స్పందిస్తాడంట. తనకు మొరపెట్టు వారికి అందరికీ అనగా తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పినటువంటి దేవుడు సౌలు మొరపెడుతుంటే, విచారణ చేస్తుంటే, నో రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్. నో రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఎటువంటి స్పందన లేదు. దేవుడు మ్యూట్ బటన్ నొక్కేశాడు. నో రెస్పాన్స్, నో రెస్పాన్స్, నో రెస్పాన్స్. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం చేసినా, ఎంత కనిపెట్టినా, ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా, ఎంత మందితో ప్రార్థన చేయించుకున్నా, నీకు తెలిసినవన్నీ చేసినా ఏ మార్పు నీకు కనిపించడము లేదా? సో ఏ మార్పు కనిపించినప్పుడు నీకేమనిపిస్తుంది? దేవా, నేనంటూ ఒకని ఉన్నానని నీకు గుర్తుందా? దేవా, మమ్మల్ని మర్చిపోయావా? మేము అసలు నీకు జ్ఞాపకంలో ఉన్నానా? దేవుడు అసలు ఏమీ పట్టనట్టు, ఏమీ పట్టించుకోనట్లు నీ జీవితంలో నీవు అనుభవాన్ని కలిగి ఉన్నావా? బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల వ్రాయబడింది, గాడ్ స్పోక్, గాడ్ స్టాప్డ్ స్పీకింగ్. దేవుడు మాట్లాడాడు అంట, తర్వాత మాట్లాడడం బంద్ చేశాడంట. గాడ్ స్పోక్ బట్ గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్. దేవుడు మాట్లాడాడు 3 నెలల క్రితము, 3 సంవత్సరాల క్రితము, 10 సంవత్సరాల క్రితము దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడడం లేదు. ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు నన్ను వదిలిపెట్టాడా? లేకపోతే నేను తప్పిపోయానా? నేను రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయానా? దేవుడు అసలు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నాడు? వై గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్ టు మీ? ఎందుకు దేవుడు మాట్లాడనటువంటి సీజన్లో నేను ఉండిపోయాను? ఈ సీజన్ ఎందుకు ఇంకా పొడిగించబడతా ఉంది? దేవుని నుంచి ఎటువంటి స్పందన కనబడడం లేదు, నాతో మాట్లాడడం లేదు, కళలో కనపడడం లేదు, దర్శనంలో కనపడడం లేదు. వాక్యం చదువుతుంటే డ్రైగా ఉంది, వాక్యం చదువుతుంటే మామూలు పుస్తకం చదివినట్టుంది, ఏమి అనిపించడంలా, ఆయన సన్నిధి అనిపించడంలా. పక్కన వాళ్ళేమో అబ్బా దేవుని సన్నిధి ఉంది అంటున్నారు, నాకు ఏం అనిపించడంలా. అసలు దేవునికి నాకు సంబంధం ఉందా అన్నటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావా? అయితే దానికి జవాబును దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మౌన సందేశం 3 కారణాలను చూపిస్తుంది. దేర్ ఆర్ 3 రీజన్స్ వై గాడ్ కీప్స్ సైలెంట్. దేవుడు నీ జీవితంలో మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపించినప్పుడు, ఓకే, మనకు అనిపించకపోవడం అది డిఫరెంట్, టోటల్లీ డిఫరెంట్. మనకు అనిపించేవన్నీ సత్యం కాదు, అనిపించనివి అబద్ధము కాదు. సో ఒకవేళ అంటే దేన్ని బట్టి మనము దేవుడు సైలెంట్గా ఉన్నాడని అనిపిస్తుందంటే, మన పరిస్థితులలో, ఇది ఎండాకాలం నాయన, ఫ్యాన్ ఆడుకోపోతుంది, పక్కకు పోతుంది, ఇక్కడ అద్దాలు ఇవ్వాలా ఆనందకు. ఏసీలకు అలవాటు పడిన దేహం ఏం చేయాలి చెప్పండి? ఎండలు భలే ఉన్నాయి కదంటే, అసలు నాకు తెలియదు ఎండలు ఉండేది. క్లినిక్లో ఏసీ ఉంటుంది, కారు ఎక్కితే ఏసీ ఉంటుంది, ఇంట్లో ఏసీ ఉంటుంది. ఎంత ఉందో నాకు తెలియదు, ఎంత ఉంది ఏసీ అంటాం.
ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే చెమట కక్కుతుంది. పూర్తిగా చెమటకు అలవాటు పడింటే అది వేరే, రెండూ మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. కానీ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పౌలులాగా ఏమండి, నేను నన్ను బలపరచు అని బట్టి నేను సమస్తమును చేయగలను. కనీసం ఫ్యాన్ అన్న చక్కగా ఆడితే సరే చాలు మనకు. హల్లెలూయా, 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 గ్లోరీ టు గాడ్. గాడ్ సైలెన్స్ స్పీక్ 3 థింగ్స్. 3 విషయాలు నీతో మాట్లాడితే 3 విషయాలు నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఏమీ చేయనట్లు నీకు అనిపించినా, దేవుడు నీతో ఏమీ మాట్లాడకున్నా, ఎప్పుడో 3 నెలల క్రితం ఒక మాట మాట్లాడాడు, లేకపోతే ఒక కళ వచ్చింది, లేకపోతే ఒక దర్శనం వచ్చింది, అంతే బంద్, టోటల్ బంద్, ఇంకా టోటల్ బంద్. ఇంకా నీకు నాకేం సంబంధం లేదు అన్నట్లు ఉంటుంది. పరలోకం నీకు నాకేం సంబంధం లేదు అన్నటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏమిటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చాలామంది మేము ప్రార్థన చేశాం, దేవుని అడిగాం, దేవుడు మాట్లాడాడు, కానీ ఏ మాత్రం మా జీవితంలో మార్పులు కనపడడం లేదు. ఏమి చేయాలో మాకు అర్థం కావడం లేదు. వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ టు డూ. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. దేవుడు ఏం చేసినా కూడా స్పందించలేదు. ఒక సోదరు నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఏమని పెట్టారు తెలుసా? అన్నా, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాతో మాట్లాడడం లేదన్నా. దేవుడు నాతో మాట్లాడకపోయేసరికి నేను దినదినము క్షీణించిపోతున్నానన్నా, నేను నీరసించిపోతున్నానన్నా. రోజు రోజుకు దేవుడు మాట్లాడడం లేదన్నా. మాట్లాడమని ఎంత అడుగుతున్నా, ఉపవాసం ఉంటున్నా, భాషలు ఏమి చేసినా కూడా మాట్లాడడం లేదన్నా ఆయన. దేవుడు మాత్రం కొంచెం కష్టం అండి ఎంతో. అబ్బో ఆయన చాలా స్ట్రాంగ్. ఒకటి అనుకున్నాడంటే భలే కష్టం ఎంతో. ఒకటి అనుకున్నాడంటే ఈ సో స్ట్రాంగ్, హీ డజంట్ చేంజ్. మనల్ని బట్టి ఆయన మారడు. ఆయన ప్రోగ్రామ్స్ కానీ ఆయన పద్ధతులు కానీ ఏ మాత్రం కూడా ఆయన మార్చుకోడు. ఆయన ఏదనుకుంటే అదే చేస్తాడు, అంతే. ఆయన మనలాగా మన స్థాయికి ఆయన దిగడు. ఏమండి, ఆయన స్థాయికి మనం హెచ్చించబడాలి, ఆయన స్థాయికి మనం వెళ్ళాలి. ఆయన ఒక గీత గీస్తే మనం ఆ గీతలోకి రావాలి. మనం గీసి నూరా అని పిలవకూడదు. మనం దేవుడు మౌనంగా ఉన్నట్లు నీకు అనిపించినప్పుడు అది 3 విషయాలను సూచిస్తుంది. 3 విషయాలను సూచిస్తుంది. ఏదైనా సరే, ఒకవేళ దేవుడు ఏదైనా ఒక విషయం నీకు చెప్పాడనుకో, ఒక గమ్యాన్ని నీకు చూపించాడు, నేను ఇలా చేస్తాను అన్నాడు అనుకోండి. నీ సంఘాన్ని ఇలా చేస్తాను, నీ కుటుంబాన్ని ఇలా చేస్తాను, నీ పిల్లల్ని ఇలా చేస్తాను, నిన్ను ఇలా చేస్తాను అని ఒక వాగ్దానము ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు అనుకోండి, నీకు చూపించాడు అనుకోండి. దేవుడు చూపించడమే సరిపోయింది. కానీ మామూలుగా అంటుంటారు కదా, చూపించేదానికో చుక్కలు చూపిస్తారు, ఏమి చేయరన్నట్లు. దేవుడు కూడా చూపించడమే కానీ ఏ మాత్రం కూడా నెరవేర్పు లేదు. నెరవేర్పు లేనప్పుడు ఏం చూస్తే ఏంటి చెప్పండి? సో కాబట్టి ఏంటి సంగతి? దీని మర్మం ఏమిటి? దీన్ని ఎలా డీల్ చేయాలి? దీన్ని ఎలా ఎదుర్కొనాలి అంటే 3 రకాలుగా దీనిని అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి కారణం ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు, ఎందుకు దేవుడు మౌనంగా ఉంటాడు, ఎందుకు దేవుడు స్పందించినట్లు అనిపించదు. నువ్వు ఎంత సఫర్ అవుతున్నా, కొన్నిసార్లు మనం అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు, ప్రభువా అసలు ఇది తండ్రి కొడుకుల సంబంధమేనా? నీ స్థానంలో కెనెత్ హేగిన్ గారు కూడా ఒకసారి ఇలా ప్రార్థన చేస్తుంటా, ప్రభువా నీ స్థానంలో నేనుంటే, నా స్థానంలో నువ్వు ఉంటే నేను నీకు వెంటనే సహాయం చేసిండేవా అని అన్నాడంట. అర్థమైనట్లేదు చాలామందికి. నేను దేవుణ్ణి అంటే, నువ్వు నా స్థానంలో ఉంటే, ఈ పరిస్థితులు ఉంటే నేను నీకు వెంటనే సాయం చేసింది, నువ్వు మాత్రం సాయం చేయడం లేదు చూడు అన్నాడంట. కాదు ప్రభు, ఒక తండ్రి ఎట్లా తట్టుకుంటాడయ్యా? తండ్రి కుమారుడు సంబంధమేనా ఇది తండ్రి కుమార్తె సంబంధమేనా ఇది? వై యు కీప్ సో సైలెంట్? ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? కీర్తనగాడు దావీదు ఎన్నిసార్లు మొత్తుకుంటాడో, నైనా మౌనంగా ఉండదు నాయనా, నువ్వు మౌనంగా ఉంటే నేను దిగిపోతానయ్యా, నేను సమాధిలోనికి దిగిపోతానయ్యా, దయచేసి మౌనంగా ఉండదు, కొంచెం మాట్లాడు, కనపడు, దయచేసి మాట్లాడు, దర్శించు. నో 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 దేవుని గురించి మనం తెలుసుకోవాలి. వీ నీడ్ టు నో అబౌట్ గాడ్, వీ నీడ్ టు నో అబౌట్ అవర్ సెల్స్. దేవుని గురించి తెలుసుకోవాలి, మన గురించి మనము తెలుసుకోవాలి. మొట్టమొదటి కారణం, వై గాడ్ కీప్ హిమ్సెల్ఫ్ సైలెంట్. దేవుడు ఎందుకు సైలెంట్గా ఉంటాడు? దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? దేవుడు
నిన్ను పట్టించుకోనట్లు ఉంటాడు. దేవుడు నీపైన ఫోకస్ చేయనట్లు ఉంటాడు. దేవుడు నీపైన శ్రద్ధ చూపనట్లు ఉంటాడు. దేవుడు శ్రద్ధ చూపితే ఇలా ఎందుకుంటుంది నా జీవితం అని నీకు అనిపిస్తుంది. సో కాబట్టి మనం ఏమనుకుంటాం, దేవుడు నా మీద నన్ను పట్టించుకోవడం లేదు, నేను ఇంత నొప్పితో బాధపడుతున్నా, ఇంత వేదనతో నేను బాధపడుతున్నా, ఇంత అప్పులతో నేను బాధపడుతున్నా, అప్పుల వాళ్ళు ఇంత హింసిస్తున్నా, నన్ను ఇంత అవమానిస్తున్నా, ఇంత హేళన చేస్తున్నా, ఇంతగా నిందలన్నీ వేస్తున్నా, లోకమంతా నా గురించి ప్రతికూలంగా మాట్లాడుతున్నా, దేవుడు మాత్రం అలాగే మౌనంగా ఒక స్తంభంలాగా, జీవం లేని స్తంభంలాగా ఉన్నట్టు చాలాసార్లు అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఏందయ్యా ఇది, వాట్ ఈస్ దిస్ లార్డ్, వాట్ ఈస్ దిస్ లార్డ్? నీ వాక్యమేమో ఒకటి చెబుతా ఉంది, మా జీవితాలేమో ఎన్ని సంవత్సరాలైన జీవితాలు మాత్రం, బ్రతుకులు, జీవితాలు, పరిస్థితులు ఏమాత్రం మారడం లేదు. నువ్వు ఏమాత్రం కూడా స్పందించడం లేదంటయ్యా. ఉపవాసాలు చేసాం, స్తుతులు చేసాం, 1000 స్తుతులు చేస్తూనే ఉన్నాం, ఉపవాసాలు చేస్తూనే ఉన్నాం, ఏ ఛాలెంజ్ పెడితే ఆ ఛాలెంజ్ తీసుకున్నా, అన్నీ చేసినా కూడా ఏం పెద్దగా మార్పు మాకు కనపడడం లేదే అని నువ్వు అనుకుంటుంటే, దేవుడు నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి కారణం, దేవుడు మౌనంగా ఉండేదానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుడు నిన్ను ఒక మంచి పాత్రగా మలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. దేవుడు నీ పైన పని చేస్తూ ఉన్నాడు. నీవేమో ఏదో కావాలని ఎదురు చూస్తున్నావు, ఏదో జరగాలని నువ్వు ఎదురు చూస్తున్నావు, వాగ్దానం నెరవేర్చబడాలని నువ్వు కోరుకుంటున్నావు. ఇల్లు కోరుకుంటుండొచ్చు, కారు కోరుకుంటుండొచ్చు, లేకపోతే ఒక భర్తను, లేకపోతే ఒక భార్యను, లేకపోతే గర్భం తెరవబడాలనుకుంటుండొచ్చు, లేకపోతే ఒక ఉద్యోగం కావాలనుకోవచ్చు, ఒక ప్రమోషన్, ఏవో కోరుకుంటుండవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు నిన్ను మార్చే పనిలో ఆయన ఉన్నాడు, నిన్ను మార్చే పనిలో ఉన్నాడు. సో ఒక సేయింగ్ ఉంది, ఒక సామెత లాంటిది ఏంటంటే, ఇఫ్ యు ఫీల్ దట్ గాడ్ ఇస్ నాట్ ఫోకసింగ్ ఆన్ యూ, దేవుడు సైలెంట్గా ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి వెంటాడద్దు, నీ పైన ధ్యాస పెట్టుకో. ఫోకస్ ఆన్ యూ, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ వెన్ గాడ్ ఈజ్ సైలెంట్. వెన్ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ సైలెంట్, ఫోకస్ ఆన్ యూ. దేవుడు మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపించినప్పుడు నువ్వు వరి కావద్దు. వరి కాకుండా నీవేం చేయాలంటే, నీ పైన, నీ ఆత్మీయ జీవితం పైన నీవు దృష్టి సారించాలి. ప్రతిదానికి నేను వాక్యం ద్వారా నేను రుజువు చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు జీవితంలో 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు బైబిల్ ఏమీ వ్రాయలేదు. సైలెంట్ అనమాట, అది సైలెంట్ పీరియడ్, అది ఏం చెప్పలేదు. 12 సంవత్సరాల వయసు నుంచి 30 సంవత్సరాల వరకు ఏం చెప్పలేదు. 2:52 ఏముంటుంది? లూకా సువార్త 2:52. పన్నెండు నుంచి 30 సంవత్సరాల వరకు ఏం జరిగిందో తెలుసా? ఏమండి, 18 సంవత్సరాలు ఏం జరిగిందో తెలుసా? 18 years. డూ యు నో వాట్ హ్యాపెన్ టు జీసస్? యేసు ప్రభు జీవితంలో ఏం జరిగిందో తెలుసా? 18 సంవత్సరాలు యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. 12 సంవత్సరాల వయసులోనే దేవుని యొక్క వాక్య విషయంలో యేసు ప్రభు రెడీగా ఉండిపోయాడు. హల్లెలూయా. జీసస్ వాజ్ రెడీ బై ద ఇయర్ 12. 12 సంవత్సరాలకే శాస్త్రులతో, ప్రధాన యాజకులతో కూర్చొని వాదిస్తూ ఉన్నాడు. ఆయన అగుపరిచినటువంటి జ్ఞానానికి అసలు ఆశ్చర్యపోయారు వారందరూ కూడా. అంటే ఎలా ఉన్నా అంటే, జీసస్, యేసు ప్రభు, ఐఎమ్ రెడీ టు డూ ద మినిస్ట్రీ, నేను పరిచయం చేసేదానికి నేను రెడీగా ఉన్నాను తండ్రి, నేను రెడీగా ఉన్నాను, ఇంకేం కావాలి నాకు, ఇంకేం కావాలి? ఇతర పిల్లలతో నేను ఆడుకునేదానికి నాకు పోవడం లేదు, నాకు ఇష్టం లేదు. నీ ఇంట్లో ఉండడమే నాకు ఇష్టము, నీ పనులు చేయడమే నాకు ఇష్టము, ఇంకేం కావాలి? అంతా రెడీగా ఉంది అంటే దేవుడు అన్నాడు ఇంకా నాట్ నౌ, ఇప్పుడే కాదు అన్నాడు.
ఇప్పుడే కాదన్నాడు. ఇంకెప్పుడు యేసు ప్రభువుకు తన గురించి తెలుసు బాగా, తను ఏమేమి చేయాలో తెలుసు. అయితే 18 సంవత్సరాలు గాడ్ వాజ్ సైలెంట్ ఆన్ జీసస్. ఏం వాడుకోలేదు, ఇంకా ఏమీ వాడుకోలేదు. కానీ 18 సంవత్సరాలు ఏం చేశాడు? దేవుడు వాడుకున్నప్పుడు అప్పుడు చూద్దాంలే అనుకోలేదు యేసయ్య. కానీ ఆ 18 సంవత్సరాలు ఏం చేశాడు? జ్ఞానముయందు ఆల్రెడీ జ్ఞానవంతుడు. కానీ ప్రతి సంవత్సరం 18 సంవత్సరం ఏం జరుగుతుందంట? జ్ఞానములో వర్ధిల్లుతున్నాడంట. దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తే నీవు అనుకున్నది జరగనప్పుడు ఏం జరుగుతుండాలి తెలుసా? వెనక్కి పోకూడదు, నీవు ఆత్మీయంగా నిరసించిపోకూడదు, ఆత్మీయంగా తగ్గకూడదు. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ గ్రో ఇన్ విజ్డమ్, గ్రో ఇన్ నాలెడ్జ్. ఎందుకో తెలుసా? యజమానుడు నిన్ను వాడుకునే దానికి నిన్ను రెడీ చేస్తున్నాడు, నిన్ను వాడుకునే దానికి నిన్ను మలుస్తూ ఉన్నాడు దేవుడు. నీలో ఏవి ఉండకూడదో వాటిని తీసేస్తున్నాడు, ఏవి ఉండాలో వాటిని బలపరుస్తున్నాడు. గాడ్ ఈజ్ వర్కింగ్ అపాన్ యువర్ హార్ట్, అపాన్ యువర్ మైండ్ సైలెంట్లీ. మౌనముగా ఉన్నట్లే నీకు అనిపిస్తుంది, కానీ నీ హృదయంలో, నీ ఆలోచనలలో, నీ ఇచ్చలలో మార్పులు దేవుడు తీసుకొని వస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే నీవు రెడీ అని దేవుడైతే గుర్తిస్తాడో అప్పుడు ఏం చేస్తాడండి? అప్పుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు టైంలో ఆ ఖాళీ సమయంలో ఆయన ఖాళీగా లేడు. జ్ఞానమందు వర్ధిల్లుతున్నాడు, తెలివి ఎందు వర్ధిల్లుతున్నాడు, వయసు ఎందు, ఇంగ్లీష్లో స్టేచర్ ఉంటుందన్నమాట. అంటే నాకు అనిపిస్తుంది హీ వాజ్ బికమింగ్ ఫిట్. ఆత్మీయంగా ఫిట్గా, షార్ప్గా తయారవుతున్నాడు, ఫిజికల్గా ఫిట్గా, షార్ప్గా తయారవుతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టిలో దయను పొందుకున్నాడంట, మనుషుల దృష్టిలో కూడా దయను పొందుకునేటట్లు ప్రవర్తిస్తున్నాడు. 18 సంవత్సరాలు ఇదే జరుగుతుందన్నమాట. సో మన జీవితంలో ఎలా ఉంటుందంటే, చాలామంది దేవుడు ఇంకా ఈ కార్యం చేస్తే అప్పుడు నేను ఇలా చేస్తా, ఇదొక్కటి పోతే చాలు, ఇదొక్కటి పరిష్కారం అయిపోతే చాలు, ఇంకా నేను చర్చకు వస్తా, ఇంకా నేను దేవుని పని చేస్తా, నేను ప్రార్థన చేస్తా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, ఏవేవో మనం చెప్తాం. అయితే దేవుడు ఇది చేయాలంటాడు, కానీ దేవుడు సైలెంట్గా ఉంటాడు. గాడ్ వాంట్స్ టు చేంజ్ యూ ఫస్ట్. దేవుడు నిన్ను మార్చాలని అనుకుంటున్నాడు. ఎక్కడెక్కడ తిరుగుబాటు స్వభావం ఉందో, ఎక్కడెక్కడ నువ్వు లోబడ్డం లేదో, ఎక్కడెక్కడ నువ్వు బెండ్ కావడం లేదో, ఎక్కడెక్కడ మొండితనం ఉందో, ఎక్కడెక్కడ తిరుగుబాటు స్వభావం ఉందో, దాన్నంతా కూడా నిర్వీర్యం చేసే పనిలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. యేసు ప్రభు అంట, ఆయన కుమారుడై ఉన్నా కూడా ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. హల్లెలూయా. అసలు 12 సంవత్సరాలకే జ్ఞానం ఎక్కువైపోయే లోపల కేర్ చేయలేదు, ఇంకా వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నని కేర్ చేయకుండా వాళ్ళకి తెలియకుండానే వెళ్ళిపోయాడు, మందిరంలోకి వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత వాళ్ళేం తల్లిదండ్రులు చూడండి, మరియమ్మ యోసేపులు 3 రోజుల వరకు యేసుప్రభువుని పట్టించుకోలేదంట. 3 రోజుల తర్వాత డౌట్ వచ్చి వెతికితే లేడు, వెతికితే మందిరంలో ఉన్నాడు. అప్పుడు కుమారుడా, ఇలా చేయటం ఏమైనా ధర్మమా, న్యాయమా? ఎందుకు ఇలా చేశావు అంటే, నా తండ్రి పని మీద నేను ఉంటానని మీకు తెలియదా? 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. 18 సంవత్సరాలు తల్లిదండ్రులకు యేసు ప్రభు లోబడి ఉన్నాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడో దేవుని దయను పొందుకున్నాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడో సమాజపు దయను కూడా పొందుకున్నాడు. అబ్బా, ఈ నజరేయుడైనటువంటి యేసు వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు భలే మాట వింటాడబ్బా, చాలా ఒదిగి ఉంటాడు, లోబడి ఉంటాడు, తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంట. ఏమవుతుంది 18 సంవత్సరాలు అంటే 30 వచ్చేంత వరకు ఊరికే వెయిట్ చేయడం అదే ఆ పాయింట్? దట్ ఇస్ నాట్ ద పాయింట్. గాడ్ వాజ్ వర్కింగ్ అపాన్ ద హార్ట్ ఆఫ్ జీసస్. యేసయ్య హృదయాన్ని ఆయన మలుస్తూ ఉన్నాడు, మనసును మలుస్తున్నాడు. చేయబోయే పరిచర్యకు కొరకై
యజమానుడు వాడుకొను అర్హమైన పాత్రలాగా దేవుడు మలుస్తూ ఉన్నాడు. గనుక నీ జీవితంలో చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్తూ ఉన్నా కూడా దేవుడు పట్టించుకోవడం లేదు అని నీకు అనిపిస్తే నువ్వేం చేస్తావంటే, ప్రభువా ఇక్కడ నుంచి నన్ను ఈ సమస్య నుంచి త్వరగా విడిపించు అనే దానికంటే ముఖ్యంగా నువ్వేం చేస్తావంటే, ప్రభువా నన్ను మార్చు, నన్ను మార్చయ్యా, నన్ను మార్చు. ఏం కోరుకుంటున్నావు నా నుంచి? నీవు నా నుండి ఏం కోరుకుంటున్నావు? వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ లార్డ్? వాట్ యు వాంట్ మీ? వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ? ఏది వదిలిపెట్టాలయ్యా? దేనిని వదిలిపెట్టాలి? దేనిని హత్తుకోవాలి? దేనిని డెవలప్ చేసుకోవాలి? దేవుని డెవలప్ చేసుకోకూడదు. ఇప్పుడు దేవుడు నేను ఒక ఘనమైన పని కొరకు పిలిచాడు. ఆ పని స్టార్ట్ అయిపోయింది. పని స్టార్ట్ అయిపోయిన వారానికే జ్వరం వచ్చి మంచాన్ని మీద వండామనుకోండి, వారం రోజులు ఏం ప్రయోజనం అండి? వాట్ ఇస్ ద యూస్? స్టేచర్లో కూడా వయస్సు నందు యేసు ప్రభు వర్ధిల్లుచున్నాడంట. యూ షుడ్ బికమ్ ఫిట్ స్పిరిచువల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. వెన్ యూ థింక్ దట్ గాడ్ ఈస్ సైలెంట్, ఫోకస్ ఆన్ యూ. నీ డెవలప్మెంట్ చాలా ప్రాముఖ్యము. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేయడం తర్వాత అండి, సెకండరీది. ఫస్ట్ ముఖ్యము నీవు ముఖ్యం. ఫస్ట్ యు ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. నీ కుటుంబం కంటే నువ్వు ముఖ్యం, నీ భార్య కంటే నువ్వు ముఖ్యం, నీ భర్త కంటే నీవు ముఖ్యం. యూ ఫోకస్ ఆన్ యూ, యువర్ డెవలప్మెంట్. ఎదుగుతున్నావా? మార్చిలో ఎలా ఉన్నావు? ఏప్రిల్ ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ మానసిక స్థితి ఎలా ఉంది? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? ఎదుగుదల కనిపిస్తుందా? లేదు, ఏందబ్బా దేవుడు ఇంకా చేయడం లేదు, ఏ అద్భుతం చేయడం లేదు, దేవుడు చెప్పాడు చేయడం లేదు అని అద్భుతం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. కానీ దేవుడేమో నిన్ను మార్చాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. సో కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఓపెన్ అప్ అయిపోయి, ప్రభువా నన్ను మలచు, నన్ను మార్చు. హల్లెలూయా. నువ్వు ఒక వాగ్దానం నా చేతికి ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యము నాకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు చిన్నపిల్లలు ఉంటారు కదా, మీకు పిల్లలు ఉంటారు, చిన్నపిల్లల చేతుల మీద ₹1,00,000 పెడతారా? పెట్టరు. ఎందుకు పెట్టరు? వారికి తెలియదు. ఎప్పుడు ఇస్తారు ₹1,00,000? ఎదిగినప్పుడు. ఆ ₹1,00,000 ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసినప్పుడు అప్పుడు ఇస్తారు, అంతవరకు ఇవ్వరు. సో కనుక మనము మన ఎదుగుదల పైన ఫోకస్ చేయాలి. మనం ఎదుగుతూ ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న దానికే నీరసించిపోవడం, చిన్న దానికే చర్చగర కొట్టడం, చిన్న దానికే ప్రార్థనకు ఏమండి డుమ్మా కొట్టడం, నో. దైవజనుని యొక్క ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే మిమ్మలను రేపుతాడు, ప్రేరేపిస్తాడు, మోటివేట్ చేస్తాడు. మోటివేషన్ ఎప్పుడు కూడా మొదలు పెట్టిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, భాషల గురించి నేనేం చేస్తాను, మీతో మాట్లాడేయలేను. మాట్లాడడం మీరు ప్రారంభించినట్లుగా నేను మిమ్మల్ని మోటివేట్ చేయగలను. కానీ దాన్ని కొనసాగించాలంటే క్రమశిక్షణ అవసరం. నీ బదులు నేను డిసిప్లిన్ చేసుకోలేను, నీ బదులు నేను క్రమశిక్షణ నేను పాటించలేను. మోటివేషన్ వలన ప్రారంభిస్తాం, క్రమశిక్షణ వలన కొనసాగిస్తాం. హల్లెలూయా. దిస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా చాలా చాలా ప్రాముఖ్యం. సో గనుక వెన్ యూ ఫీల్ దట్ గాడ్ ఈజ్ సైలెంట్, దేవుడు మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపిస్తున్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. దేవుడు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలాగా నిన్ను మలుస్తూ ఉన్నాడు. కుమ్మరి ఆ యొక్క కుండను ఎలా తయారు చేస్తాడు? మట్టిని తీసుకొని అలా నిన్ను వాడుకునేదానికి, లేకపోతే నిన్ను హెచ్చించేదానికి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను మలుస్తూ ఉన్నాడు. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిలో ఒక ముఖ్యమైన ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. మనకందరికీ తెలిసినటువంటి భాగమే, మనకందరికీ తెలిసినటువంటి క్యారెక్టరే. 17 సంవత్సరాల వయసులో యోసేపు, అంటే మామూలుగా మనం చాలా చిన్నవాడు అనుకుంటాం. 17 సంవత్సరాల వయసులో యోసేపు ఒక పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం జీవిస్తున్నాడు. వాళ్ళ అన్నలైతే అంత క్రమశిక్షణతో వారైతే జీవించడం లేదు. యోసేపు మాత్రం 17 సంవత్సరాల వయసులో
యోసేపుకు కళలు వచ్చాయి. 2 కళలు వచ్చాయి. 2 కళలు వస్తే 2 కళలకు మా రక్త సంబంధికులు కదా, మా అన్నలే కదా అని 2 కళలు చెప్పాడు. ఆ కళల భావం ఏమిటంటే, మీరు 11 మంది ఉన్నారు కదా, 11 మంది కలిసి నాకు మొక్కుతున్నారు అన్నాడు అనమాట. వారు చాలా పగబట్టారు, సొంత అన్నలే. తర్వాత ఇంకో కళ వచ్చింది. ఆ కళ ఏమిటంటే, మా అమ్మా నాన్న కూడా నాకు సాగిలపడుతున్నారు అన్నాడు ఒకటే మాట. అంటే అమ్మా నాన్న ప్లస్ అన్నలు అందరూ కూడా నా కాళ్ళ దగ్గర సాగిలపడుతున్నారు అని చెప్పాడు. చాలా కోపం వేసింది. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఇక్కడ దేవుడు యోసేపుతో మాట్లాడాడు. దేవుడు యోసేపుకు కళ ఇచ్చాడు. దేవుడు యోసేపుకు కళ ఇచ్చేసి, ఏమండి, దేవుడు యోసేపుకు కళ ఇచ్చి చెప్పి ఏం చేశాడు తెలుసా? దేవుడు ముసుగేసుకున్నాడు, ఇంకా దాచిపెట్టుకున్నాడు. దేవుడు గాడ్ హిడ్ హిమ్సెల్ఫ్, దాచిపెట్టుకున్నాడు. ఇంకా ఎక్కడ కూడా దేవుడు యోసేపుతో మాట్లాడిన దాఖలాలే కనిపించవు. కళ ఇచ్చాడు, మౌని అయిపోయాడు. కళ ఇచ్చి కనిపించకుండా పోయాడు అనమాట దేవుడు. కళ ఇచ్చి కనిపించకుండా పోయాడు. సో పగబట్టారు, మరింత పగబట్టారు. ఒకరోజు యాకోబుని, బాబు నాన్న, మీ అన్నలు పని చేసుకుంటున్నారు, ఒకసారి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని రాపో అని పంపించారు. అదే మలుపు అన్నమాట. ఎంతమంది తెలుసు యోసేపు కూడా గొర్రెల కాపరని? యోసేపు కూడా గొర్రెలు మేపేవాడు. దావీదే కాదు, యోసేపు కూడా గొర్రెలు మేపేవాడు. సో తండ్రి చెబితే, తండ్రికి బాగా లోబడే కుమారుడు కదా, జస్ట్ దావీదలాగా చూడండి. దావీదేమన్నాడు? మీ అన్న వాళ్ళకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఇచ్చిరా అన్నాడు. ఇక్కడేమన్నాడు? మీ అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి యోగక్షేమాలు కనుక్కొండ్రా అన్నాడు. సో వారి వద్దకు పంపితే దూరం నుంచి చూశారు యోసేపును. చూసి అరే బాగా పగబట్టారండి. సొంత అన్నలు పగబట్టి, అరే వీడు మన చేతులకు దొరికేశాడు, వీడిని లేపేద్దాం, వీడిని చంపేద్దాం అని అన్నారు. చూడండి 18వ వచనం. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీని తినివేసినని చెప్పుదాము, అప్పుడు వీని కలలేమవునో చూతము రండని ఒకరితో ఒకడు మాటలాడుకున్నది. రూబేను ఆ మాట విని, మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించను. ఎట్లనగా రూబేను అతని తండ్రిని అతనికి అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతను విడిపింపదలిచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. దేవుడేమో కల ఇచ్చాడు, ఒకరోజు రాబోతుంది, నువ్వు ఏలబోతున్నావు, మీ అన్నలందరూ కూడా సాగిలపడతారు, మీ తండ్రి తల్లిదండ్రులు కూడా సాగిలపడతారు అని దేవుడు చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఏం జరుగుతున్నాయండి? అసలు సిసలైన సమస్యలన్నీ అప్పుడే ఆరంభమయ్యాయి. ఎప్పుడైతే కళ చెప్పాడో వీరి యొక్క పగ రెట్టింపు అయిపోయింది. కనిపిస్తే చంపేద్దామన్నటువంటి ద్వేషం, అసూయ. సో కాబట్టి వారు ప్లాన్ చేశారు, చంపుదాం అనుకున్నారు. రూబేను అడ్డపడ్డాడు, చంపడం వద్దులే కానీ గుంటలో పడేద్దాం అన్నారు. 34వ వచనం. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట వట్టిది, అందులో నీరు లేని బావిలో. ఇప్పుడు బావులు మనకు పెద్దగా కనిపించవు. మేము చిన్నప్పుడు బావులు ఎక్కడ చూసినా బావులు కనిపించేవి, పొలాల్లో బావులు కనిపించేవి, చాలా లోతుగా ఉంటాయి. నీరు లేని బావిలో పడేశారు. బయటకు వచ్చేదానికి మెట్లు లేవు, ఏమి లేవు, నీరు లేని బావిలో పడేశారు. యోసేపు, దేవా కల ఇచ్చావు, కల ద్వారా మాట్లాడావు, ఎక్కడున్నావయ్యా ఇప్పుడు? ఎక్కడున్నావంటే దేవుడు మాట్లాడడంలా. వారు చంపాలనుకున్నప్పుడు దేవుడు సైలెంట్గానే ఉన్నాడు. వారు గోతులు వేసేటప్పుడు దేవుడు అడ్డుకోలేదు. గోతులు వేసేటప్పుడు దేవుడు వారిని నేను అభిషేకించిన నా యొక్క కుమారుని ముట్టుకోకాకండి అని గద్దించలేదు.
కొన్ని చోట్ల దేవుడు రాజులను సైతము తన సేవకుల గురించి గద్దించాడు, కానీ ఇక్కడ గద్దించడం లేదు. వదిలేసినట్లుంది అన్నమాట. వదిలేసినట్లుంది. దేవుడు ఏమి పట్టించుకున్నట్లుంది. దేవుడు పట్టించుకుంటే ఎందుకు దేవుడు నన్ను ఆపలేను? నేను గోతులో పడకుండా దేవుడు కాపాడొచ్చు కదా. గోతులో పడకుండా దేవుడు కాపాడొచ్చు కదా. ఇంతవరకే ఆలోచిస్తే దేవుని మనము అపార్థం చేసుకుంటాం. అదేదో సామెత ఉంది కదా, దూరాన ఉన్న కొండలు నునుపంట. ఏవి మనకు స్పష్టంగా తెలియదు. విశాల హృదయంతో ఆలోచిస్తే తప్ప మనకు స్పష్టంగా అర్థం కావు. ఆ పాయింట్ వరకే దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు అన్యాయం చేసినట్లే కదా. కళ ఇచ్చాడు, ఆ కళ చెప్పడం వల్ల, దేవుడు చెప్పింది చెప్పడం వలన ఏమైపోయింది? ఇప్పుడు గోతులు వేశారు, చంపాలని ప్రయత్నం చేశారు, కానీ చంపకుండా అక్కడ దేవుడు అడ్డుకున్నాడు. కానీ గోతులో పడేశారు. ఏం తప్పు చేసిండే గోతులో పడేశారండి? ప్రభువా, నేను ఏం తప్పు చేసిండే గోతులో పడనిచ్చాను? ఎందుకు నన్ను ఆదుకోలేదు? ఎందుకు నా అన్నలను ఆపలేదు? వారు అనుకున్నది ఎందుకు జరగాలి? గాడ్ వాజ్ సైలెంట్. ఏం జరుగుతుంది అక్కడ? యోసేపు హృదయాన్ని, యోసేపు మనసును దేవుడు మలుస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూడకుండా ఏం లేదు, చూస్తున్నాడు, కానీ మౌనంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. సో అప్పుడు యూదా అన్నాడు, వద్దు వీన్ని గోతులు ఎందుకులే, అక్కడ ఇష్మాయిలీలు పోతున్నారు, వారికి అమ్మేద్దాం అని చెప్పేసి వారికి ఏమండి డబ్బుల కొరకు సొంత తమ్ముణ్ణి ఒక బానిసలాగా అమ్మేశారు. ఎంత మురిపంగా పెరిగాడు తెలుసా? యాకోబు వృద్ధాప్య బంధు కన్నటువంటి కుమారుడు కనుక చాలా ఇష్టం. యోసేపు అంటే యాకోబుకు చాలా ఇష్టం. యాకోబు చాలా ఈ యోసేపుకి ఈ గుణాన్నంతా యాకోబు నేర్పించాడు. నేను చాలా మిస్టేక్ చేశాను, మీ అన్నలు చాలా తప్పులు చేశారు, కాబట్టి నేను చేసిన పొరపాట్లు, వాళ్ళు చేసిన పొరపాట్లు నువ్వు చేయకూడదని చాలా శ్రద్ధ తీసుకొని 17 సంవత్సరాల వయసు వరకు చాలా చక్కగా యాకోబు పెంచాడు. యోసేపుని చాలా చక్కగా పెంచాడు. ఒక విచిత్రమైనటువంటి డ్రెస్సును కూడా కుట్టించాడు. సో అటువంటిది అంత ప్రేమను అనుభవించినటువంటి యోసేపు ఒక్కసారిగా బానిసగా అమ్మబడుతున్నాడు. అదే యోసేపుకి ఎటువంటి ఆలోచన? ఏంటి ప్రభువా, నిన్ను నమ్ముకున్నందుకు బానిసత్వాన్ని ఇచ్చావా నువ్వు నాకు? ఇదేనా నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్? ఇదేనా నువ్వు నాకు ఇచ్చిన ప్రతిఫలము అని అనుకోవచ్చు. ప్రభువా, నిన్ను నమ్మినందుకు గోతులో వేసావే, ఇదేనా? ఎందుకు నా అన్నలను ఆపలేదు? ఎందుకు నేను గోతులో పడకుండా ఆపలేదు? ఎందుకు నన్ను వీరు అమ్మకుండా ఎందుకు నన్ను ఆపలేదు? బానిసగా అమ్మారు. పోయి మామూలుగా మేకలు పొట్టెలను మార్కెట్లో సంతలో పెట్టి అమ్ముతాం కదా, అలా యోసేపుని పెట్టారనమాట. ఎవరైనా కొనుక్కుంటారంటే ఒక ఐజీ క్యాడర్ అంటాం కదా పోలీస్ డిపార్ట్మెంట్లో, అంటే సైన్యము సోల్జర్స్ అనమాట. ఆ కాలంలో ఈ క్యాడర్స్ లేవు, కానీ సైన్యాధిపతి అనమాట. మొత్తం ప్రొటెక్షన్, రాజు ఫరోకు ప్రొటెక్షన్ అనమాట. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని చెప్పచ్చు పోతీఫర్ను. ఆ పోతీఫర్ ఏం చేశాడంటే ఇంటి పనులన్నీ చేసేదానికి ఒక బానిసలాగా యోసేపును కొనుక్కున్నాడు. మనకందరికీ తెలుసు. అయితే బైబిల్ ఏమంటుందంటే యెహోవా యోసేపుకు తోడై ఉండెను. 39వ వచనం, 39వ అధ్యాయము 2వ వచనం, ఆదికాండం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. బానిసగా ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు, కానీ దేవుడు ఆ పోతీఫర్ ఇంటి నుంచి విడిపించలేదు. కానీ పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నా కూడా యోసేపు ఏం చేస్తున్నాడు? వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చూపించింది ఏంటి, జరుగుతుంది ఏంటండి కదా? ప్రభువా, నువ్వేం చూపించావు? నేను ఏళ్తానని నువ్వు చూపించావు, నా ముందు అందరూ సాగిలపడతానని చూపించావు. ఇక్కడంది నేను బానిస బ్రతుకుతున్నాను. మా అన్నలేమో నన్ను గోతులో పడేసరి, సంతలో నన్ను పశువు నమ్మినట్టు అమ్మేసరి, నన్ను ఒక బానిసగా చేసిరి. నువ్వు చూపించింది ఏంది? నా జీవితంలో జరిగేది ఏంటి ప్రభువా? కానీ దేవుని వాక్యం అంటుంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను, కానీ మౌనంగా ఉండెను. తోడై ఉండెను, కానీ మౌనముగా ఉండెను.
ఏం జరుగుతుంది అక్కడంటే యోసేపు వర్ధిల్లుతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఆ కళ నెరవేరేంత వరకు కూడా యోసేపు కళ నెరవేరినప్పుడు చూద్దాంలే, అప్పుడు ప్రార్థన చేసుకుందాంలే, అప్పుడు దేవునికి వరకు జీవిద్దాంలే అనుకోలా. నేను ఎక్కడ ఉన్నా కూడా, దేవుడు మౌనంగా ఉన్నా కూడా, నేను మాత్రం జ్ఞానమందు వర్ధిల్లుతా, వయసునందు వర్ధిల్లుతా, దేవుని దయందు వర్ధిల్లుతా, మనుషుల దయందు నేను వర్ధిల్లుతూనే ఉంటాను అనుకొని వర్ధిల్లాడంట. వర్ధిల్లితే పోతిఫర్ యొక్క కటాక్షం యోసేపు మీదకి వచ్చిందంట. కానీ బానిసగానే ఉన్నాడు కదా, దేవుడు చెప్పింది అది కాదు కదా, దేవుడు చెప్పింది వేరే, యోసేపు అనుభవిస్తున్నది వేరే. వర్ధిల్లుతున్నాడు. ఇంకా ఎంత నమ్మకం వచ్చిందంటే పోతిఫర్కు మొత్తం యోసేపు చేతికి అప్పగించేశాడు. ఇక అసలు ఏం పట్టించుకోకుండా ఉన్నాడనమాట. అటువంటి టైంలో భార్య, సెక్యూరిటీ ఆఫీసర్ భార్య, ఆమె కన్ను యోసేపు మీద పడింది. ప్రతి దినము శోధిస్తుంది. యోసేపు మాట చూడండి. యోసేపు 9వ వచనం, 39వ వచనం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. ఇది దేవుని యొక్క దృష్టిలో వ్యభిచారం అన్నటువంటిది, జారత్వం అన్నటువంటిది, అక్రమ సంబంధాలు అన్నటువంటివి దేవుని యొక్క దృష్టిలో ఘోరమైన దుష్కార్యాలు. ఇటువంటి పాపాలు చేస్తే నేను ఎట్లా దేవుని నుంచి నేను తప్పించుకోగలను అని చెప్పి ఆమెకు ఒప్పుకోలేదు. ఆమె ప్రేరేపించగా ఒప్పుకోలేదు. ఆమె మాట విన్నవాడు కాదంట. 10వ వచనం చూడండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రంను విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. ఈమె పాపిష్టురాలు పరిశుద్ధుడైనటువంటి యోసేపును ప్రయత్నం చేస్తే వస్త్రము ఆమె చేతులకి, పై వస్త్రము లాగేసింది. ఆమె చేతులు వదిలిపెట్టి పరిగెత్తి వెళ్ళిపోయాడు యోసేపు. ఇక ఆమె అనుకున్నది, దొరికినాడురా నాకు ఇప్పుడు క్లూ దొరికింది. ఏంటి క్లూ? వస్త్రం దొరికింది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని, ఈ వస్త్రాన్ని బేస్ చేసుకొని వీడిని మొత్తం నేను ఇరికించవచ్చు, నేను తప్పించుకోవచ్చు, వీడిని ఇరికించవచ్చు అని చెప్పేసి అందరికీ పిలిచి పబ్లిసిటీ ఇచ్చిందనమాట. ఇదిగో చూడండి, ఇదిగో ప్రూఫ్. ఏంటి ప్రూఫ్? వస్త్రం. నా మీద బలప్రయోగం చేశాడు, బలత్కారం చేశాడు అన్న దానికి రుజువు ఈ వస్త్రము. రుజువు ఉంది. దీన్ని ఎవరు కాదంటారు చెప్పండి? రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారనమాట. రెడ్ హ్యాండెడ్గా, బ్లాక్ హ్యాండెడ్గా, గ్రీన్ హ్యాండెడ్గా. ఇదిగో రుజువు వస్త్రం. ఏం జరిగిందో పైవాడికి మాత్రం తెలుసు, యోసేపు తెలుసు, ఆమెకు కూడా తెలుసు. హల్లెలూయా. ఆమెకు తెలుసు, యోసేపుకు తెలుసు. ఏమండి? యోసేపుకు తోడై ఉండి మౌనంగా ఉండిన దేవునికి తెలుసు. ఏమైపోయింది? పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఇంటి వాళ్ళందరినీ పిలిచింది. ఆమె అంట ఆ వస్త్రం పట్టుకొని, యోసేపు వస్త్రం పట్టుకొని పోతిఫర్ వచ్చేంత వరకు అలాగే వెయిట్ చేస్తుందంట. పోతిఫర్ వచ్చేంత వరకు. ఏమి నాటకాలండి! లోకమంతా ఇట్లే ఉంది. ఈ మధ్యకాలం అంతా ఇదే కదా. పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతాం, ఎవరిని చూడడం లేదు అనుకుంటుందంట. ఎట్లా అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, దుష్ప్రచారాలు చేస్తున్నారంటే, ఒక మనిషి గురించి లేని వార్తను పుట్టించి ప్రచారం చేస్తే ఆ మనిషి ఎంత బాధపడతాడో నాకు బాగా తెలుసు. లేని వార్తను పుట్టించి ప్రజలను నమ్మింపజేసి
దాన్ని ప్రచారం చేసి ఈ మనిషి చెడ్డవాడు అని రుజువు చేసేదానికి లేని అబద్ధాలని కల్పించి చేస్తే ఒక మనిషి ఎంత వేదన పొందుకుంటాడో, ఎంత బాధ పొందుకుంటాడో ఏమండి నాకు తెలుసు, యోసేపుకు తెలుసు, ప్రవీణ్ పగడాల గారికి కూడా తెలుసు. యోసేపు అనుకుంటాడు, ఏంటైనా కళ ఇచ్చావు, సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయావు నువ్వు. ఏదో కొంచెం సాయం చేస్తున్నట్లు ఉంది, కానీ ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్? పోతిఫర్ వచ్చాడు, ఆమెకు చూపించి, చూడు ఎంత పని చేశాడో. ముందుగానే ఆయన సెక్యూరిటీ ఆఫీసర్లు ఎట్లుంటారు పోలీసు వాళ్ళు ఏమండి, ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు, ఎంత కోపంగా ఉంటారు. కోపంతో మండిపడ్డాడంట యోసేపు మీద. మండిపడి మామూలు చెరసాల కాదు అది, రాజు శత్రులు ఉండే చెరసాలలో వేయించారు. పొద్దున్నే ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో, ఏబిఎన్లో, టీవీ ఛానల్లో, ఫేస్బుక్లో, అన్నిట్లో యజమానురాలిపై బానిస అత్యాచార యత్నం. అంతే కదండి. ఐగుప్తు దేశమంతా యోసేపు పేరు ఏమైపోయిందో తెలుసా? పచ్చడి అయిపోయింది యోసేపు పేరు. ఒరే వీడేదో బాగా పని చేస్తున్నాడు అనుకుంటున్నాం కదా, బాగానే వర్కౌట్ చేస్తున్నాడు, పోతిఫరు చాలా ప్రమోషన్ ఇచ్చాడు, అసలు ఇల్లంతా చేతికి అప్పగిస్తే అబ్బబ్బా ఎంత దుర్మార్గుడు వీరని ఏమండి తెలిసిన అక్కడ ఉన్న వాళ్ళే నమ్మలేదంటే ఇంకా బయట వాళ్ళు ఏం నమ్ముతారండి? బయట వాళ్ళు ఏం నమ్ముతారు? ఐగుప్తు దేశమంతా యోసేపుని ఏమనుకుందో తెలుసా? రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు యోసేపు. రేప్ కేసులో రేపు చేయబోయి అరెస్ట్ అయ్యాడు. ఎలా ఉంటుంది ఊహించండి, యోసేపుకి ఎలా ఉంటుంది ఊహించండి. తప్పు చేసి ఒకవేళ లోకమంతా తెలిసినా కూడా సరేలే అబ్బా అనుకోవచ్చు. ఏ తప్పు చేయకుండా ఒక నింద మోపి దేశమంతా నువ్వు నేరస్తుడవి, నువ్వు అత్యాచార యత్నం చేసావు, యజమానురాల మీదకే నువ్వు వెళ్ళావు అని దేశమంతా మాట్లాడుతుంటే యోసేపు డిఫెండ్ చేసుకునే దానికి ఏముందండి? ఇదిగో వస్త్రం అంటది, ఏమనంటే ఇదిగో ప్రూఫ్. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయంటే చూపించారంట, కొన్నే చూపిస్తారంట, అసలైనవి చూపించారంట. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా అంట. ఎక్కడున్నాయి సీసీ కెమెరాలు? ఉంటాయి కదా వీధిలో, ఆ పక్కన ఈ పక్కన ఉంటాయి కదా సీసీ కెమెరాలు. ఏమండి సీసీ కెమెరాలు ఉంటాయి కదా. వస్త్రం దొరికింది. యోసేపు గురించి ఒకసారి ఆలోచించండి. ఆ జైల్లోకి వెళ్తే ఏం తప్పు చేసావురా అని అంటారు. ఏమని చెప్పుకుంటాడండి? ఏమని డిఫెండ్ చేసుకుంటాడు? తన గురించి ఎంతమందికని చెప్పుకుంటాడు? దేశమంతటికి చెప్పుకుంటాడా? దేవుని వైపు చూసి, ప్రభువా అసలు నువ్వు ఉన్నావా? పాట ఉంది కదా, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా ఉంది కదా. వాట్ ఈస్ దిస్ లార్డ్? ఏంటి? వాట్ డిడ్ యూ షో? 17 ఏళ్ళ వయసులో ఏమి నువ్వు చెప్పావు? నా జీవితంలో ఏం జరుగుతుంది? వై యూ కేప్ క్వైట్? ఎందుకు ఆ పోతిఫరు భార్య రోజు నన్ను సతాయిస్తుంటే ముందే లేపేయకూడదు? ఆ పోతిఫరు భార్యను లేపేసింటే నాకు ఈ సమస్య వచ్చిండేది కాదు కదా. ఎందుకు నువ్వు అడ్డుకోకూడదు? నేను పోరాడడానికి నేను బానిసనైపోతుని, నా పక్కన మాట్లాడేవారు ఎవరు లేరు, నా తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఏమైనా ఒకవేళ నన్ను సమర్థించుకునే దానికి మాట్లాడదామంటే ఆల్రెడీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అయిపోయారు, పర్సనల్ సెక్యూరిటీ అనమాట. వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది, అధికారంలో వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది. నాకు ఎటువంటి ఆధారం లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు. లార్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? కానీ వాక్యం ఉంటుంది, జైల్లోకి వెళ్తే వాక్యంలో ఏముందంటే యెహోవా యోసేపుకు జైల్లో తోడై ఉన్నాడంట, కానీ మౌనంగా ఉన్నాడంట. యెహోవా యోసేపునకు తోడై ఉండేనని ఉంది. నాకు వెంటనే ఏమనిపిస్తుంది అంటే, కానీ మౌనంగా ఉండేను. ఎక్కడికి పోయాడు? జైలుకి వెళ్ళాడు. దేని మీద? ఏదో దొంగతనం అన్నా కూడా, ఏదో గొడవబడి అన్నా కూడా ఒక రకంగానే, యజమానురాలి మీద అత్యాచార యత్నం అనే కేసు, రేప్ కేసు మీద ఎంత క్యారెక్టర్ని ఎంత పచ్చడి చేసినట్లండి. అసలు దేవుణ్ణి వదిలిపెట్టేదానికి, దేవుని వదిలేసేదానికి, ఆత్మీయ జీవితాన్ని వదిలేసేదానికి, భక్తి జీవితాన్ని వదిలేసేదానికి మంచి అవకాశం అది. పో ప్రభువా
చెప్పినావు కానీ ఎందుకు ఇంత నీతిగా బతకాలి? అందరూ బతుకుతున్నారు కదా, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. వారికి లేవే శ్రమలు, వారికి లేవు శ్రమలు, నాకెందుకు ఈ శ్రమలు? తప్పులు చేసే వాళ్ళు జైలుకి వెళ్ళలేదు, నిజంగా రేప్ చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళలేదు, నిజంగా దొంగతనం చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళలేదు. నేను ఏం చేయకుండా కూడా నన్ను జైలుకి పంపించారు. దేశమంతా నా పేరు పోయింది. నువ్వేం చెప్పావు? అందరూ నీకు మొక్కుతారన్నావు, అందరూ నన్ను తిట్టే స్థితిలో నేను ఉన్నా. లార్డ్, వాట్ ఆర్ యూ డూయింగ్? సంవత్సరాలు గడుస్తున్నాయి. మా నాన్నను చూడక ఎంతకాలం అయిందో. ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశం, ఎవరు స్నేహితులు లేరు, ఎవరు బంధువులు లేరు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాను ప్రభువా. వాట్ ఆర్ యూ డూయింగ్? గాడ్ వాజ్ సైలెంట్. కానీ చెరసాల్లో ఉన్నా కూడా యోసేపు మాత్రం అక్కడ మౌనంగా ఉండేవాడు కాదండి. ఆడ ఏం చేస్తున్నాడు? వర్ధిల్లుతున్నాడు. చెరసాల్లో కూడా వర్ధిల్లుతున్నాడు. హల్లెలూయా. వెన్ యూ ఫీల్ దట్ గాడ్ ఈస్ క్వైట్, గాడ్ ఈస్ సైలెంట్, దేవుడు క్వైట్గా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపిస్తే, నీవు నీ మీద ఫోకస్ చేసుకుని నువ్వు వర్ధిల్లు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ వర్ధిల్లు. గుంటలో ఉన్నావా? వర్ధిల్లు. బానిసగా ఉన్నావా? వర్ధిల్లు. ఉండరాని చోట ఉన్నావా? వర్ధిల్లు. చెరసాల్లో ఉన్నావా? వర్ధిల్లు. వేరెవర్ యు ఆర్, ఫోకస్ ఆన్ యూ. అందరి గురించి ఆలోచించడం మానేసాయి, నీ గురించి ఆలోచించు. ఒకవేళ యోసేపు దేశమంతా నా గురించి ఇట్లా అయిపోయినాయి, పోయి ఏం చేసిండేవాడు? యాక్చువల్గా పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోవాలి. ఇంక అసలు ఎట్లా బ్రతుకుతాడండి? నాకు తెలియక అడుగుతాను, ఎవరిస్తారు యోసేపుకు పిల్లను? ఇటువంటి నింద వచ్చిన తర్వాత, ఇటువంటి నింద వచ్చి అరెస్ట్ అయిన తర్వాత, కేసు అయిన తర్వాత, జైలుకి వెళ్ళిన తర్వాత ఎవరిస్తారండి పిల్లను? యోసేపు అనుకుంటాడు, మంచి జీవితం అంతా సంకనాకిపోయింది అనుకుంటాడు కదా. మంచి లైఫ్ కదండి అది. 17 to 30 years అంటే మంచి టైం కదా. ఆ టైంలో మనం ఏం చేస్తామో మన భవిష్యత్తును అదే డిసైడ్ చేస్తుంది. హాయిగా మా నాన్న దగ్గర ఉంటే ఎంతగా వర్ధిల్లిండునో, ఎంత సంతోషము, ఎంత ఆనందం వర్ధిల్లునో. దేవుడు చెప్పింది జరిగిందునేమో. అసలు ఈ సందర్భాల్లో ఎక్కడైనా దేవుడు చెప్పింది జరుగుతుంది అనిపిస్తుందా చెప్పండి? ఆడేమో గుంటలో పడా, ఈడేమో పోతిఫరు భార్య మీదకి వచ్చా, జైల్లో పడా. ఎక్కడైనా దేవుడు చెప్పింది జరుగుతుందని అనిపించే ఒక్క చిన్న సూచన అయినా కనిపిస్తుందా? కనిపించడం వల్ల నాకు తెలిసి యోసేపు మర్చిపోయాడు. ఒకరోజు ఇద్దరు తప్పు చేశారంట. ఏమండి? రొట్టె అందించేవాడు, ఫరోకు నీళ్ళు అందించేవాడు. ఇద్దరు ఫరోకు వ్యతిరేకంగా తప్పు చేసి ఇద్దరిని జైల్లో వేశారు. ఏ జైల్లో వేశారు తెలుసా? యోసేపు ఎక్కడున్నాడో ఆ బారక్లోకి వేసేశారు. పొద్దున్నే లేచాడు. యోసేపు జైల్లో ఉన్నా కూడా పొద్దున్నే లేస్తాడండి యోసేపు. హల్లెలూయా. జైల్లో ఉన్నా కూడా పొద్దున్నే లేస్తాడు. దేవుడే నన్ను పట్టించుకోవడం ఎందుకు లేలబ్బా అనుదిన ఆరాధనకు. ఒక్క రవ్వ మనసు బాగలేకపోతే అనుదిన ఆరాధన ఎగరగొట్టేస్తాం, ప్రార్థన ఎగరగొట్టేస్తాం. యోసేపు అటువంటి వాడు కాదండి. దేవుడు మౌనంగా ఉన్నా నేను మాత్రం మౌనంగా ఉన్నాను. నా జీవితాన్ని నేను కట్టుకుంటాను. భవిష్యత్తు గురించి ఏమండి ఆలోచించడం లేదు. కొన్ని సందర్భాల్లో భవిష్యత్తు కనిపించదు. ఒకానొక టైంలో పౌలు తనతో పాటు కొంతమంది సముద్రంలో ఉండిపోయారంట. కొన్ని రోజులు సూర్యుడు కనిపించలేదంట వారికి. కొన్ని రోజులు అంధకారంలో ఉండిపోయారు. అంటే ఫ్యూచర్ కనపడ్డంలా. ఒకవేళ భవిష్యత్తు అన్నటువంటిది నీకు కనిపించకుండా ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? ఫోకస్ ఆన్ నౌ. ఈ రోజు పైన దృష్టి సారించు. ఏం చేయాలి? వర్ధిల్లు, జ్ఞానమందు వర్ధిల్లు, వయసు వర్ధిల్లు, బికమ్ స్పిరిచువల్లీ ఫిట్. భాషలో ప్రార్థన చేయి, హల్లెలూయా చేయి, షార్ప్గా తయారవుతావు. వాక్యం చదువు, వాక్యాన్ని విను, వాక్యాన్ని ధ్యానించు, జ్ఞానాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఉపవాసం ఉండు, ఎక్సర్సైజ్ చేయి, ఫిజికల్గా నువ్వు ఫిట్ అవుతావు. భౌతికంగా నువ్వు ఫిట్నెస్ నువ్వు పొందుకుంటావు. దేవుడు వాడుకునే దానికి, యజమానుడు వాడుకునే దానికి, అర్హమైన పాత్రలుగా మలచబడేదానికి నిన్ను నీవు సిద్ధపరచుకో. యోసేపు జైల్లో ఉన్నా కూడా వర్ధిల్లాడండి. వాళ్ళిద్దరు వచ్చారు. పొద్దున లేచాడంట యోసేపు. లేచి చూస్తే ఇద్దరి ముఖాలు వికారంగా ఉన్నాయట. ఏం రా ఇలా ఉన్నారు అన్నాడంట. అంటే చెప్పారు, మా ఇద్దరికి కళ్ళు వచ్చాయి అని చెప్పారు. కళ్ళు చెప్తే కళ్ళ భావం చెప్పేశాడు. భక్ష్యకారుని చెప్పేశాడు, నువ్వు భక్షించబడతావురా నాయన, నీ పని అంతే సంగతి. నీ యొక్క దినాలకు, నీ యొక్క జీవితానికి నూకలు
చెల్లిపోయాయి, నిన్ను శిక్షిస్తాడు ఫరో. పానదాయకుల అధిపతికి ఏం చెప్పాడంటే, నీకు ప్రమోషన్ వస్తుంది, మరలా నీకు ఉద్యోగం ఇస్తాడు ఫరో. ఉద్యోగం ఇచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అక్కడేమంటాడంటే, ఈ ఇంటిలో నుండి అంటాడు. నాకు భలే నచ్చింది అది. చెరసాలుగా అనుకోవడంలా యోసేపు ఆ చెరసాల అనుకోవడం లేదు, కానీ ఏమనుకుంటున్నా తెలుసా, ఈ ఇంటిలో నుండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి 14వ వచనం. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి, జైలును ఇల్లుగా చేసుకున్నాడండి. యాటిట్యూడ్ అంటాం. అందరూ జైలులాగా చూసారేమో, కానీ యోసేపు దాన్ని ఇంటిలాగా చూశాడు. కానీ దేవుడు నన్ను పిలిచింది దీనికోసం కాదు. కాబట్టి ఇక్కడ నేను ఉండకూడదు, బయటికి ఎట్లా ఒకట నాకు చిన్న రికమెండేషన్ అయినా చేసి నన్ను దయచేసి ఈ స్థలం నుంచి నన్ను బయటికి తీసుకున్నా అంటే యోసేపు చెప్పినట్టు జరిగిపోయింది. కానీ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. ఎన్నాళ్ళు మర్చిపోయాడు? 2 రోజులు కాదు, 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు. అసలు యోసేపు జైల్లో ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు. ఎంతకాలం ఆ నిందను అనుభవిస్తున్నాడో తెలియదు. ఎంతకాలము ఆ బానిసత్వాన్ని అనుభవిస్తున్నాడో మనకు తెలియదు. మర్చిపోయాడు. యోసేపు అనుకుంటాడు, ఏంటి ప్రభువా, కొంతమంది చెప్తుంటారు కదా, నేను ప్రార్థన చేస్తే వేరే వాళ్ళకి అద్భుతాలు జరుగుతున్నాయి, నాకు జరగడంలా. ఇదేంటిదని కొంతమందికి అర్థం కాదు. నేను ప్రార్థన చేస్తే వేరే వాళ్ళకు స్వస్థతలు జరుగుతున్నాయి, నాకు స్వస్థతలు జరగడంలా. యోసేపు అనుకుంటాడు, వీడికి మేలు చేస్తే నన్ను పట్టించుకోకుండా నన్ను మర్చిపోయాడు. ప్రియులారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనుషుల పైన మనం ఆధారపడితే ఖచ్చితంగా నిరుత్సాహపడతాం. చిన్న ఆశ దొరికింది యోసేపుకు. చిన్న ఆశ, ఒక్క రికమెండ్ చేస్తే నేను బయటకు వచ్చేస్తాను అనుకున్నాడు. కేసు కొట్టేస్తారు అనుకున్నాడు. కానీ మర్చిపోయాడు. 2 సంవత్సరాలు జోసెఫ్ స్టేడ్ ఇన్ ద ప్రిజన్. 2 సంవత్సరాలు. ఏం జరుగుతూ ఉంది? 105వ కీర్తన 105వ కీర్తన 17వ వచనం. 105వ కీర్తన 17వ వచనం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. దేవుడు తోడై ఉన్నాడంట, దేవుడు మౌనంగా ఉన్నాడంట, దేవుడు గమనిస్తున్నాడంట. యోసేపు ఏం చేస్తాడు? గుంటలో పడ్డప్పుడు యోసేపు ఏం చేస్తాడు? ఏం మాట్లాడతాడు? ఎలా స్పందిస్తాడు? అమ్మబడినప్పుడు ఏం ఆలోచిస్తాడు? ఏం మాట్లాడతాడు? పొతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడు? ఏం ఆలోచిస్తాడు? ఎలా స్పందిస్తాడు? అక్రమంగా కేసు పెట్టబడినప్పుడు నా గురించి ఏం మాట్లాడతాడు? ఎలా స్పందిస్తాడు? ఏం చేస్తాడు? జైల్లో వేయబడినప్పుడు ఏం మాట్లాడతాడు? ఏం ఆలోచిస్తాడు? ఎలా స్పందిస్తాడు? పానదాయకుల అధిపతి మేలు పొంది జ్ఞాపకం చేసుకోకుండా అలాగే చెరసాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోతే యోసేపు ఎలా స్పందిస్తాడు? ఎలా ఆలోచిస్తాడు? ఏం ఆలోచిస్తాడు? ఏం మాట్లాడతాడు? యెహోవా వాక్కు అతనిని గమనిస్తూ ఉండెను. ఒకవైపు యెహోవా వాక్కు గమనిస్తుంది, మరొక వైపు దేవుడు యోసేపు యొక్క హృదయాన్ని మలుస్తూ ఉన్నాడు, మార్చుతూ ఉన్నాడు. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించను, ప్రజలను ఏలినవాడు అతన్ని విడుదల చేసను. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారినిగాను అతన్ని నియమించను. పానదాయకుల అధిపతి మర్చిపోయి 2 సంవత్సరాలు అయింది. దేవుడు అనుకున్నాడు, ఇక టైం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది అనుకొని ఏం చేశాడు తెలుసా? దేవుడు ఫరోకు కల ఇచ్చాడు. హల్లెలూయా. ఫరోకు కల ఇచ్చాడు. యోసేపుకి ఇచ్చిన కలను నెరవేర్చేదానికి 13 సంవత్సరాల తర్వాత 13 సంవత్సరాల తర్వాత ఫరోకు కల ఇచ్చాడు. ఆ కల భావాన్ని ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు.
ఎవరైనా చెప్పేవారు ఉన్నారని చూస్తే అప్పుడు ఈ పానదాయకుల అధిపతికి గుర్తుకొచ్చిందనమాట. నేను చేసిన పొరపాటు నాకు గుర్తుకొచ్చింది. జైల్లో ఉన్నాడు, రేప్ కేసు మీద అరెస్ట్ అయినటువంటి యోసేపు ఉన్నాడు. ఆయన కళలకు భావం చెప్తాడు, ఏం చెబితే అదే జరిగింది నా జీవితంలో అంటే అప్పుడు రాజు పిలిపించాడంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 41వ అధ్యాయం 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఇక్కడ దేవుడు కార్యం చేస్తున్నట్టు మనకు కనపడతా ఉంది. అమ్మయ్య అనుకుంటాడు. చెరసాలలో నుంచి కొన్ని ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారి బయటకు వచ్చాడు. గడ్డం గీసుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు. రాజు దగ్గరకు వచ్చాడు, కళలు చెప్పాడు, ఇది దేవుని వల్ల అవుతుందని చెప్పాడు, కళలకు భావం చెప్పాడు. ఇక ఫరో ఏం చేయాలని చెప్పాడు, సొల్యూషన్ కూడా చెప్పేశాడు. సొల్యూషన్ చెప్తూనే రాజు అన్నాడు, ఫరో అన్నాడు, ఇక నీకంటే తెలివిమంతుడు ఈ దేశంలో ఎవరున్నారు, కాబట్టి నీకే ఈ పనిని ఇస్తున్నా, నీకే ఈ ఉద్యోగం ఇస్తున్నా, ఐగుప్తు దేశం అంతటిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఫరో చెప్పాడు. చూద్దామా, ఆ మాటలు చదువుదామా. 38 నుంచి. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును, నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించున్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనా ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జఫ్నత్నేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫరు కుమార్తెగు ఆసేనతును ఇచ్చి పెండ్లి చేశాను. అదేదో సామెత ఉంది కదా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంట. 13 సంవత్సరాలు యోసేపు దేవుడు చెప్పిన దాన్ని నెరవేర్పుగా వెళ్తున్నట్లేదు. కానీ ఒక్క రాత్రిలో దేవుడు ఇంకా చాలు అన్నాడు. యోసేపు, నా యొక్క మౌనాన్ని ఎలా ఎదుర్కోవాలో నువ్వు నేర్చుకున్నావు, నా సైలెన్స్ను ఎలా డీల్ చేయాలో నువ్వు నేర్చుకున్నావు. నువ్వు ఎక్కడ ఆగిపోలేదు, నువ్వు వడ్డిల్లుకుంటూ వచ్చావు. నీవు మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు తెలుసా, జైల్లో కూర్చున్నన్ని రోజులు ఆ పోతిఫర్ భార్యను శపించి పెడతా ఉంది రోజుకు. దాని వలన నాకు ఈ దుర్గతి కట్టింది. శపించుకుంటా వాళ్ళ జీవితకాలం అంతా ఆమెను శపించుకుంటూ కూర్చుంది అన్నమాట. యోసేపు అట్లా చేయలేదు. అన్నలను క్షమించాడు, వదిలేశాడు. పొతిఫర్ భార్యను క్షమించాడు, వదిలేశాడు. ఒకవేళ యోసేపు గుణాన్ని దేవుడు మార్చకుండా ఉంటే ఐగుప్తు దేశాన్ని అంతటిని యోసేపు చేతికి అప్పగిస్తేనే ఫస్ట్ ఎవరిని వేసేవాడండి యోసేపు? ఏరా పొతిఫర్ని కూడా కదా. పొతిఫర్ కళ్ళ దగ్గరకు వచ్చాడు. యజమానుడు దాసుడు అయిపోయాడు, బానిస ఏలుతున్నాడు, దేశాన్ని ఏలుతున్నాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడండి. ఎల్ షదాయ్ ఆయన పేరు. గర్విష్ఠుని పడద్రోస్తాడు, దీనిలో నెక్కిస్తాడు. తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. అయితే యోసేపు లాంటి వాళ్ళకి కావాలి. ఆయనకి గుంటలో ఉన్న దేవుని వదిలిపెట్టలేదు, బానిసగా ఉన్న దేవుని వదిలిపెట్టలేదు, నిందలు పైపడినా కూడా దేవుని వదిలిపెట్టలేదు. దేశమంతా
వీడొక వ్యభిచారి, వీడొక అత్యాచారి యత్నం చేశాడు, దేశమంతా మాట్లాడినా కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. యోసేపు అంట ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ. ఊట దగ్గర ఉన్నాడంట. ఊట దగ్గర, జీవ జలముల ఊట. దేవుని వదిలిపెట్టలేదు యోసేపు. దేవా, నువ్వు మాట్లాడినా, నువ్వు మాట్లాడకున్నా, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. నేను మాత్రం వర్ధిల్లుతూనే ఉంటాను. జ్ఞానమందు వర్ధిల్లుతాను, తెలివి యందు వర్ధిల్లుతాను, వయసునందు వర్ధిల్లుతాను, దేవుని దయందు వర్ధిల్లుతాను, మనుషుల దయందు నేను వర్ధిల్లుతాను. నువ్వు రాజుగా చేయడం లేట్ అయినా పర్వాలేదు, వాగ్దానం నెరవేర్పు లేట్ అయినా పర్వాలేదు, నేను మాత్రం వర్ధిల్లుతాను, ఎదుగుతాను. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి పైన నువ్వు దృష్టి ఉంచు. నువ్వు ఎదిగితే దేవుడు ఆటోమేటిక్గా నీకు ప్రమోషన్ ఇస్తాడు. యోసేపు అనుకుని ఉంటాడు, అరే 13 సంవత్సరాలు, ఒకవేళ 13 సంవత్సరాలు నన్ను వదిలిపెట్టి ఉంటే ఈ పాటికి మంచి ఉద్యోగం సంపాదించుకుందును కదా. ఏమండి, మంచి ఉద్యోగము, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుందును, సుమారుగా కొన్ని ఎకరాల ఆస్తినైనా కూడా సంపాదించుకుందును. ఇప్పుడు ఏమైపోయింది? 13 సంవత్సరాలు ఆ పొతిఫర్ ఇంట్లో ఉన్నది ఏం సంపాదించుకున్న అంతా కూడా వాళ్ళే స్వాధీనం చేసుకుంటారు. ఇంకా ఏం లేదు, జీరో బ్యాలెన్స్. యోసేపు అకౌంట్లో ఏం లేదు, 0. దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే, దేవుని పైన నువ్వు ఆశ పెట్టుకుంటే, గుర్తుపెట్టుకోండి, వడ్డీతో సహా నీకు ఇస్తాడు, వడ్డీతో సహా నీకు చెల్లిస్తాడు. ఏమైందండి? ఒకే రోజులో ఒకే రాత్రి ఏమొచ్చింది? యోసేపుకు ఉద్యోగం వచ్చిందా? ఎటువంటి ఉద్యోగం అది? అన్ని ఉద్యోగాల కంటే పై ఉద్యోగం అది. హల్లెలూయా! అన్ని ఉద్యోగాల కంటే పై ఉద్యోగం. ఒకటే రాత్రిలో ఉద్యోగం వచ్చింది. 2 వెహికల్ ఇచ్చారు, కారు ఇచ్చారు. 2వ రథం కారు ఇచ్చారు, కారు వచ్చింది. ఆ ఉద్యోగాన్ని ఒకవేళ యోసేపు తన సొంత శక్తితో, తెలివితో సంపాదించుకోవాలి అని అనుకుంటుంటే ఎన్ని ఏళ్ళు పట్టిండేదో. ఏమండి, ఆ ఫరో స్థాయికి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిండేదో. కారు ఇచ్చాడు, ఫరో తన ఉంగరాన్ని తీసి ఇచ్చాడు. అంటే ఇది ఎట్లా చెక్ బుక్ ఇచ్చినట్టు అనమాట. సంతకం చేసి చెక్ బుక్ ఇచ్చినట్టు ఉంగరాన్ని తీసి, ఉంగరమే కదా ఆ కాలంలో ముద్ర, అధికారం కదా. ఉంగరం ఇచ్చాడు, బంగారు చైన్ ఇచ్చాడు, పేరు మార్చేశాడు, మంచి బట్టలు ఇచ్చాడు, పెళ్ళి కూడా చేసేసాడు. ఒకటేసారి అన్నీ వచ్చేసాయి. ఏవేవి కోల్పోయాను అని యోసేపు అనుకుంటున్నాడో అన్నీ వచ్చేసాయి. హల్లెలూయా! అన్నీ వచ్చేసాయి. ఈ 13 సంవత్సరాల టైంలో దేవుడు యోసేపును మలచడం వలన పానదాయకుల అధిపతిని పైన కక్ష తీర్చుకోలేదు, పొతిఫర్ మీద కక్ష తీర్చుకోలేదు, పొతిఫర్ భార్య పైన కక్ష తీర్చుకోలేదు. నాకు తెలిసి వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింటారేమో. నీ వలన నా పేరెంత పాడైపోయింది. నో కోపము. ఎదిగాడండి, ఎదిగాడు. కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు, నిందలు, అవమానాలు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని పైన మనం ఆధారపడతాం, నలిగిపోతాం, విరిగిపోతాం. దేవుడు వాటిని వాడుకొని మనల్ని గుణవంతులుగా చేస్తాడు. హల్లెలూయా! యోసేపు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నావా? తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, మందిరం లేదు, తండ్రి లేడు, కుటుంబం లేదు, స్నేహితులు లేవు, ఎవరు లేరు. హి వాజ్ ఆల్ అలోన్, బట్ హి డిడ్ నాట్ బికమ్ బిటర్. ఒక సామెత ఉంది, సమస్యలంట ఎయిదర్ దే విల్ మేక్ యూ బిటర్ ఆర్ బెటర్. నిన్ను చేదుగానే చేస్తాయంట, లేకపోతే నీ జీవితాన్ని కట్టనైనా కడతాయంట. నీవు ఎలా చూస్తున్నావు అన్న దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. దేవునికి కొదవలేదండి. దేవునికి ఈనాడు యోసేపులు కొదవైనారు. యోసేపులు దేవునికి దొరికితే ఏమండి, మోడీ గారి సీట్ను ఆక్యుపై చేసుకుంటారండి. హల్లెలూయా! సీఎం సీట్లను ఆక్యుపై చేసుకుంటారండి, రాష్ట్రపతుల సీట్లను ఆక్యుపై చేసుకుంటారండి, గవర్నర్ల సీట్లను ఆక్యుపై చేసుకుంటారండి. హల్లెలూయా! దేవునికి యోసేపులు కావాలి. దేవుడు మౌనంగా ఉన్నా కూడా నా జీవితాన్ని నేను కట్టుకుంటాను,
నాకు దేవుడిచ్చినటువంటి తలాంతు ఏంటి? తలాంతు కళకు భావం చెప్పడం. దాన్ని ప్రక్కన పెట్టాల. ఏం ప్రయోజనం నాకు? 13 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా. ఈ తలాంతు వలన నాకేం ప్రయోజనం అనుకోలేదు. ఏ తలాంతును దేవుడిచ్చాడో అదే తలాంతును వాడుకొని యోసేపును హెచ్చించాడు. ఈనాడు తలాంతులు లేనటువంటి విశ్వాసం లేడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు ఇచ్చాడు. ట్రస్ట్ గాడ్, డిపెండ్ అపాన్ గాడ్. దేవుడు ఏం చేయడం లేదని నువ్వు అనుకోవద్దు. దేవుడు మౌనంగా ఉన్నాడని అనుకోవద్దు. ఒకవేళ మౌనంగా ఉన్నాడు అనిపిస్తే నీవేం చేయాలి? నీ జీవితాన్ని కట్టుకో, నీ ప్రార్థన సామర్థ్యాన్ని పెంచుకో, భాషల్లో మాట్లాడే సామర్థ్యాన్ని పెంచుకో, ఉపవాసం ఉండే సామర్థ్యాన్ని పెంచుకో, వాక్యాన్ని ధ్యానించే సామర్థ్యాన్ని పెంచుకో. ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ when nothing is changing around you. నీ చుట్టూ ఏం మారుకుంటే నువ్వు మారు. నీ చుట్టూ ఏం మారుకుంటే నువ్వు మారు. యూ చేంజ్ ఆన్ ద ఇన్సైడ్. నీ లోపల మారు. యేసుప్రభు అదే చేశాడు. 12 సంవత్సరాలకి రెడీగా ఉన్నాడు. ఇంకా సేవ చేస్తా అని రెడీగా ఉన్నాడు. కానీ దేవుడు అన్నాడు 18 years అన్నాడు. చెప్పలా అంతవరకు. మళ్ళీ దేవుడు పిలిచినప్పుడు అప్పుడు చూసుకుందాంలే. కాదు 18 సంవత్సరాలు ఏం జరుగుతూ ఉంది? ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందంటే వర్ధిల్లుచూ ఉన్నాడు. ఖాళీగా ఉండద్దు. దేవుడు నన్ను ఏం పట్టించుకోవడం లేదు, వదిలేయద్దు. బిల్డ్ యువర్ సెల్ఫ్. విశ్వాసాన్ని కట్టుకో. ఏవి ఉండకూడదు వాటి గురించి బయటకు వచ్చేసాయి. కొన్ని వ్యసనాలు ఉన్నాయో వాటి నుంచి బయటకు వచ్చేసాయి. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలాగా నువ్వు ఉండేదానికి దేవుడు నిన్ను మలచేదానికి ఈ యొక్క సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. అది మార్చు ప్రభువా, ఈ పరిస్థితి మార్చుకో. ఇది కాదు వచ్చాను ప్రభువా, యూ చేంజ్ మీ. నీకు ఆయాసకరమైన ఏమున్నాయి నాలో తీసేనాయనా. నీకు ఆయాసకరమైనవి ఏమున్నాయి తీసేనాయనా. అలా మనము కనిపెడితే, అలా మనము దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు వదిలిపెడతాడా అండి? దేవుడు వదిలిపెడతాడు. మన జాషువాతో మాట్లాడుతుంటే జాషువా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, పాస్టర్ గారు ఒకరోజు నా కుమార్తె సలోమే, డాడీ నాకు బిర్యానీ తినాలని అనిపిస్తుంది డాడీ అన్నదంట. బిర్యానీ తినాలనిపిస్తుంది అంటే అసలు ఒక తండ్రిగా ఆయన హృదయం బ్రద్దలైపోయిందంట. డబ్బులు లేవు, జోబులో డబ్బులు లేవు, అకౌంట్లో డబ్బులు లేవు. కానీ అడక్కడక కుమార్తె బిర్యానీ తినాలనిపిస్తుందనంట. ఏమి చేయాలో దిక్కు తెలియక ఎవరిని అడగడం అలవాటు ఉండదు. మామూలుగా రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసి మోకరించి 2 చేతులు పైకెత్తి, తండ్రి నా కూతురు బిర్యానీ కావాలని అడిగిందయ్యా, నా దగ్గర డబ్బులు లేవు అని కళ్ళకు నీళ్ళు వస్తున్నాయంట. దేవునికి మొరపెడుతూ నాకు సహాయం చేయండి అంటే విచిత్రంగా కాసేపట్లో ఎవరో ఒక వ్యక్తి వచ్చి, ఎందుకో మీకు బిర్యానీ ఇవ్వాలని అనిపించిందని, ఏమండి బిర్యానీ ప్యాకెట్ ఇంటికి ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. దేవుడు నమ్మదగిన వాడండి. చిన్న వాటిలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఆయనను నమ్మిన వారిని ఆయన ఎరుగును. ఆలస్యం అవుతుందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు వర్ధిల్లుతున్నావో లేదో చూసుకో. అది ఇంపార్టెంట్. నువ్వు వర్ధిల్లడం లేదంటే చాలా ప్రాబ్లం ఎదుర్కొంటావు నువ్వు. అందుకే ఎందుకు చాలామంది యోసేపులాగా హెచ్చించబడడం లేదు? ఇప్పుడు యోసేపుకి వచ్చినటువంటి శ్రమలు, సమస్యలు చాలామందికి వచ్చాయండి, చాలామందికి వచ్చాయి. మరి ఎందుకు అక్కడ ఆగిపోయారు వారు? ఎందుకు యోసేపులాగా హెచ్చించబడడం లేదంటే వారు ఆ దేవుని యొక్క మౌన కాలాన్ని వారు ఉపయోగించుకోలేదు కనుక. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలాగా మలచబడాలి. దైవజనులు ప్రవీణ్ కుమార్ గారు వారు కడపలో మీటింగ్స్ పెట్టారు. వెళ్ళింటిమే 23rd అలా వెళ్ళింటిమే. దైవజనులు చెప్తా ఉంది, కొన్ని సంవత్సరాలంట ఒక పూట ఒకరు తింటే ఇంకో పూట ఒకరంట. కొన్నిసార్లు అనేదంట ప్రవీణ్ గారితో, నా సత్యమని షారోన్ సిస్టర్ గారు అనేవాళ్ళంట, ఏంటండి ఇది, మనం దేవుని నమ్మినా ఎందుకు ఇంత సఫర్ అవుతున్నాం, ఎందుకు ఇంత అవమానము, మన అప్పు ఎందుకు ఇంకా తీరడం లేదు, ఇంత ప్రార్థన చేస్తున్నాం ఎందుకు అప్పు ఇంకా తీరడం లేదు, ఎందుకు ఇంకా ఈ అవమానాలు, ఎందుకు ఇంకా ఇంత నిందలు, ఎందుకని ఇంత సఫర్ అవుతున్నాం, మనము ఇంత సఫర్ ఎందుకు అవుతున్నామని. అసలు దేవుడు మన గురించి పట్టించుకున్నారా? ఇటువంటి ఎన్ని రకాల ప్రశ్నలు ఎన్ని వచ్చినా కూడా
ఎన్ని వచ్చినా కూడా వారు ప్రార్థన ఆపలేదు, దేవుని నమ్మడం ఆపలేదు. వారు అన్నారు, ఏమన్నారు దశ, అదంతా దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు. పరీక్షించి దేవుడు మీరు పాస్ అయిపోయారు అన్నాడు. అక్కడి నుంచి మా యొక్క అభివృద్ధి మొదలైందని చెప్పారు. హల్లెలూయా. రోజు మార్చి రోజు తినేవారి స్థితి నుంచి ఈరోజు లక్షల మందికి ఉచితంగా భోజనం పెట్టే స్థాయికి దేవుడు వారిని హెచ్చించాడు. హల్లెలూయా. మరి చాలామంది ఎందుకు అక్కడే ఆగిపోయారు? దేవుడు మౌనంగా ఉన్నప్పుడు, దేవుడు కార్యం చేయనప్పుడు కొన్ని నెలలైనా కొన్ని సంవత్సరాలైనా ఎందుకు ఆగిపోతున్నారు వారు? యోసేపు ఆగిపోలేదు. ఈనాడు చాలామంది ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు చాలా వాటిని జయించి అక్కడికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం విని ఈ వాక్య వెలుగులో నీ జీవితాన్ని కూడా నువ్వు కట్టుకోవడం మొదలు పెడితే, మనుషులపైన చేతులను తీసేసి, మనుషులను క్షమించి, నీకు హాని చేసిన మనుషులను, నీ శత్రువులంతా క్షమించేసి వాడిని వదిలేసి దేవునికి అప్పగించేసి, ఎవరి పాపన వాళ్ళు పోతారండి. ఎవరు చేసిన కర్మ వాళ్ళ మీదకి వస్తుంది. ఎవరేమని అవసరంలా. కుళ్ళిపోయిన పండును ఎవరు రాల్పాల్సిన అవసరం, దానికి అదే పోతుందంట. చెడుతనము భక్తిలను సంహరించినంది. నువ్వు వదిలేసి యూ ఫోకస్ ఆన్ యూ. నీ గురించి ఆలోచించుకో ఫస్ట్. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, నీకు సహాయం చేసే వారి గురించి కాదు, నీకు హాని చేసిన వారి గురించి కాదు, వారి గురించి ఆలోచిస్తే నీకు ఏమి తల మీద బొచ్చు కూడా మిగలదు అన్నమాట. డోంట్ థింక్ అబౌట్ ద పీపుల్, డోంట్ గివ్ స్పేస్ ఇన్ యువర్ మైండ్ టు ద పీపుల్, బట్ గ్రో, ఫోకస్ ఆన్ యూ. నీ గురించి ఆలోచించు, నీ ఆత్మస్థితిని గురించి ఆలోచించు. నీ జీవితాన్ని కట్టుకో. యేసయ్యను చూసి నేర్చుకో, యోసేపుని చూసి నేర్చుకో. కొన్ని సంవత్సరాలు దావీదును కూడా వదిలేశాడు కదా దేవుడు. వదిలేసినట్టే ఉంటుంది కదా దావీదుకు కదా. సౌలు చేతికి అప్పగించినట్లే ఉంటుంది. లాస్ట్ మినిట్లో వచ్చి ఆదుకుంటాడు అనమాట దేవుడు. ఇదేం ఆట ప్రభువా ఇది? రాజుగా అభిషేకించాడు. ఆ రోజు నుంచి అసలైన కష్టాలన్నీ ఆరంభమయ్యాయి దావీదుకు. సింహాసనం ఎక్కేంత వరకు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని దూషణలు, ఎన్ని భయాలు దావీదు ఎదుర్కొన్నాడు. ఆ టైం అంతా ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఆ హృదయాన్ని మారుస్తూ ఉన్నాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలాగా మారుస్తున్నాడు. గనుక దేవుడు నీ జీవితంలో ఏదైనా ఆలస్యం చేస్తున్నాడని నీకు అనిపిస్తే, దేవుడు చెప్పింది నీ జీవితంలో జరిగేదానికి ఇంకా టైం పడుతుందని అనిపిస్తే, నీవు చింతించక, భయపడక, నీ అభివృద్ధి పైన దృష్టి సారించు. నీ అభివృద్ధి పైన నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. వాక్యం బాగా చదువు, బాగా ఉపవాసం ఉండు, బాగా భాషలో ప్రార్థన చేయి, మనుషులతో సరిగా మర్యాదపూర్వకంగా సంస్కారంతో మనుషులతో వ్యవహరించు, దేవుని దయను పొందుకో, మనుషుల దయను పొందుకో. ఇలా ఏ రోజుకు ఆ రోజు వర్ధిల్లుతూనే ఉండు. నీ టైం వస్తుంది. దేవుడు మర్చిపోడు. నమ్ము, దేవుడు మర్చిపోడు. నీతిమంతులను ఆయన చూడకపోడు. తప్పక కరుణిస్తాడు, తప్పక హెచ్చిస్తాడు. యోసేపును హెచ్చించిన దేవుడు ఏమంటే ఒకే హెచ్చింపుతో అన్ని దీవెనలు వచ్చేసాయి. యోసేపు ఆ దీవెనల వెంట పడలేదు. ఎక్కడున్నా వర్ధిల్లుతూ ఉన్నాడు. గోతులో ఉన్న వర్ధిల్లాడు, బానిసగా పోతిఫర్ ఇంట్లో వర్ధిల్లాడు, జైల్లో ఉన్న వర్ధిల్లాడు. ఇప్పుడు గోతులో ఉన్నావో నాకు తెలియదు, ఒకరి కింద బానిసలాగా ఇప్పుడు ఉన్నావేమో నాకు తెలియదు, లేకపోతే చెరసాల లాంటి అనుభవంలో నువ్వు నాకున్నావో తెలియదు. ఏ స్థితిలో ఉన్నా నీవు అభివృద్ధి కావడం పైన నీవు దృష్టి సారించు. రీడ్ ద వర్డ్, ప్రే, ట్రస్ట్ గాడ్. నమ్ము. వాక్యం అంటుంది కదా, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగును. సో గాడ్ సైలెన్స్ స్పీక్స్. నంబర్ 1, మొట్టమొదటిగా దేవుని యొక్క మౌనము ఏం సందేశం ఇస్తుంది అంటే, నిన్ను నేను తయారు చేస్తున్నాను, నాతో సహకరించు. కోఆపరేట్ విత్ మీ, ఐ am బిల్డింగ్ యూ, ఐ am చేంజింగ్ యూ సో దట్ ఐ కెన్ యూజ్ యూ. టీ తాగేదానికి గతి లేనటువంటి స్థితిలో నుంచి ఈరోజు
ఏమండి, కొన్ని కోట్ల రూపాయలు చేసే స్థితికి దేవుడు హెచ్చించాడు. ఎందుకు హెచ్చించాడు? ఇక వాళ్ళే ఎందుకు హెచ్చించబడ్డారు? గుర్తుపెట్టుకోండి, దేవుడు పక్షపాతి కాదు. ఆకాశాన్ని భూమిని పిలుస్తాడు సాక్ష్యం చెప్పమని. దేవుడు పక్షపాతి కాదు. గాడ్ కెన్ బ్లెస్ యూ. గాడ్ కెన్ ప్లేస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్ యువర్ హ్యాండ్స్. కోట్లు నీ చేతిలో పెట్టగలడు. ఆయన ప్రోగ్రాంతో సహకరిస్తావా? అన్నీ ఇస్తాడు. ఒకటే రోజు అన్ని దీవెనలు వచ్చేస్తాయి, నీకు అన్నీ వచ్చేస్తాయి. కానీ నీ కాన్సన్ట్రేషన్ ఏమిటి? నిన్ను నీవు దేవునికి రాజ్యం కొరకు కట్టుకో. దేవునికి రాజ్యం విస్తరణ కొరకై నీవు నీ జీవితాన్ని అభివృద్ధి పరచుకో. ఫోకస్ ఆన్ యూ వెన్ యూ థింక్ ఆర్ వెన్ యూ ఫీల్ దట్ గాడ్ ఈజ్ సైలెంట్. దేవుడు మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపిస్తే నీవు దేవుని వెంటబడకుండా నిన్ను నీవు కట్టుకో. ఇతరులను కట్టడం ప్రక్కన పెట్టి ఫస్ట్ నిన్ను నువ్వు కట్టుకో. నిన్ను నువ్వు కట్టుకుంటే నువ్వు ఇతరులను కడతావు. నీకే దిక్కు లేకపోతే ఇతరులకు నువ్వు ఏం సహాయం చేస్తావు? సో కాబట్టి దేవుని యొక్క మౌనాన్ని మొదటిగా ఈ రకంగా మనము అర్థము చేసుకోవాలి. ఇది మొదటిది. వచ్చే వారం రెండవది, అటు తర్వాత వచ్చేవారు మూడవది. 3 ప్రసంగాల్లో ఈ యొక్క అంశాన్ని ముగిస్తా. దేవుడి యొక్క మాట మన వెనుకలో ఆయన ఫలింప చేయును గాక.